వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఓజీ సినిమా మన ముందుకు వచ్చేసింది. పవన్ కళ్యాణ్ ప్రభంజనం ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రపంచమంతా చూస్తూ ఉంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్నటువంటి ఆ ప్రభంజనానికి బాక్సులు బద్దలైపోతున్నాయి అని చెప్పేసి విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. సెప్టెంబర్ 24 రాత్రి ప్రీమియర్స్తో మొదలైనటువంటి ఆ సునామీ ఏదైతే ఉందో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ, అది ఈరోజు కంటిన్యూ అవుతూ ఉంది. సో ఖచ్చితంగా ఈ వారాంతం మొదటి వారం అంతా కూడా ఆ సినిమా థియేటర్ల వద్ద పండగ వాతావరణాన్ని తీసుకువస్తుందని చెప్పేసి అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాల్లో, అలాగే తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ థియేటర్లన్నీ కూడా కళకళలాడుతూ కనిపిస్తూ ఉన్నాయి. సో అందరూ కూడా ఎగ్జిబిటర్లు అందరూ కూడా చాలా ఆనందాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేయడం మనకు కనిపిస్తూ ఉంది. సో హైదరాబాద్లో చూసుకుంటే సెలబ్రిటీలు ఈ సినిమాకి క్యూలు కట్టడం మనకు కనిపించింది. సో రాత్రి ప్రీమియర్ షోలకి మూసాపేటలో ఉన్నటువంటి శ్రీరాములు థియేటర్, అలాగే బాలానగర్లో ఉన్నటువంటి విమల్ థియేటర్, ఇక్కడ చాలామంది సినిమా సెలబ్రిటీలు ఓజీ సినిమాని అభిమానుల్లాగా వచ్చి చూడటం, సో అది వాళ్ళను చూసి మిగతా వాళ్ళందరికీ కూడా ఉత్సాహం ఉత్తేజం కలగటం, ఇదంతా కూడా చాలామందికి అక్కడ ప్రత్యక్షంగా అనుభవం అయినటువంటి ఒక విషయం. ఎస్ఎస్ రాజమౌళి మొదలుకొని అకీరానందన్, అలాగే అనేక మంది నిర్మాతలు, దర్శకులు, నటులు కూడా ఈ సినిమాను చూశారు. అలాగే ప్రసాద్ మల్టీప్లెక్స్, అది రెగ్యులర్గా చాలామంది సెలబ్రిటీలు వచ్చేటువంటి ప్లేసు. అక్కడ ఈరోజు డి సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జమినీ కిరణ్ లాంటి నిర్మాతలు వచ్చి ఆ సినిమాని తిలకించారు. సో ఇట్లా అంటే మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి మహామహులందరినీ కూడా ఈ సినిమా థియేటర్లకి రప్పించడం ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కూడా ఇంతమంది సెలబ్రిటీలు ఒక తెలుగు సినిమాను చూడటానికి ఇలా థియేటర్లకు రావడం అనేది కనిపించలేదని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. సో ఇది ఇప్పుడు ఏదైతే ఓజీకి సంబంధించినటువంటి ఆ ప్రభంజనం స్థాయి ఎలా ఉంది అని చెప్పడానికి, అంటే దాని యొక్క ఆ మేనియా ఎలా ఉందో చెప్పటానికి ఇది కనిపిస్తూ ఉంది. ఇక అభిమానుల సందోహానికి, వాళ్ళ సందడికి అయితే హద్దే లేదు అన్నట్టుగా థియేటర్ల వద్ద ఆ వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా కొన్ని చోట్లయితే బ్యాండు మేళాలతోటి సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కొన్ని చోట్ల మతాబులు కాల్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు, బాణసంచా కాల్చి. సో ఇక థియేటర్ల లోపలైతే స్క్రీన్స్ ఆ ఓపెనింగ్ సీను ఏదైతే ఓజస్ గంభీర పవన్ కళ్యాణ్ కనిపిస్తాడో అప్పుడు ప్రేక్షకుల వాళ్ళ సందడి చూస్తే, అంటే చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక పండగ చూస్తున్నాం మనము. మన హీరోని మనకి ఎలాంటి క్యారెక్టర్లో చూడాలనుకుంటున్నామో, ఎలాంటి సినిమాలో చూడాలనుకుంటున్నామో అలాంటి సినిమాలో చూస్తున్నాం అనేటువంటి ఒక ఆనందాతి రేఖం వాళ్ళలో వ్యక్తం అవడం అనేది ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు దసరా సెలవుల్ని పూర్తిగా వినియోగించుకునేటువంటి ఉద్దేశంతో సెప్టెంబర్ 25వ తేదీ ఓజీ మన ముందుకు వచ్చింది. కానీ మరి దీని యొక్క ఈ ప్రభంజనం ఒక్క వారానికే పరిమితం అవుతుందా అనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు తలెత్తుతూ ఉన్నాయి. ఎందుకంటే అక్టోబర్ 2వ తేదీ థియేటర్లో కాంతారా చాప్టర్ 1 రాబోతూ ఉంది. రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటిస్తూ తనే స్వయంగా డైరెక్ట్ చేసినటువంటి సినిమా అది. తను 3 ఏళ్ల క్రితం నటించి దర్శకత్వం వహించినటువంటి ఆ కాంతారా, అది ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా 300 కోట్ల రూపాయల పైనే గ్రాస్ సాధించి హోంబలే ఫిలిమ్స్కి, ఆ సినిమా ప్రొడ్యూసర్కి విపరీతమైనటువంటి లాభాలు ఆర్జించి పెట్టింది. కేవలం 16 కోట్ల రూపాయల ఒక చిన్న బడ్జెట్ తోటి నిర్మించినటువంటి ఆ సినిమా ఆ స్థాయి విజయం సాధించడం అనేది ఒక అసాధారణంగా చెప్పాలి. ఇప్పుడు ఆ సినిమా ఇచ్చినటువంటి ఉత్సాహంతో తను రిషబ్ శెట్టి ఈరోజు కాంతారా చాప్టర్ 1 తోటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంతారాకి ఇది ప్రీక్వెల్. ఆ సినిమాలో మనం చూసాం. సో రిషబ్ శెట్టి ఏ క్యారెక్టర్ అయితే చేశాడో ఆయన తండ్రి అప్పుడప్పుడు ఒక ఊహాలోకం నుంచి వచ్చినట్టుగా వచ్చి తన హీరో సైడ్ నుంచి అతని దృష్టి నుంచి వచ్చి
అతను పలకరించడం, పెద్దగా అరవటం, వా అంటూ అరవటం ఇవన్నీ చూసాం మనం. సో అతను ఇప్పుడు అసలు ఎవరు అతను అనే కథ ఈ ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఒక పీరియాడికల్ సినిమాగా కాంతార చాప్టర్ 1 మన ముందుకు రాబోతుంది. దీనికి మైథాలజీని, అలాగే అక్కడ లోకల్గా ఉండే కర్ణాటకలో ఉండే లోకల్గా ఉండేటువంటి ఒక సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలతోటి ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. సో కాంతారావుతోటి అంతకుముందు పెద్దగా ఎవరికీ తెలియనటువంటి రిషబ్ శెట్టి స్టార్గా పాన్ ఇండియా స్టార్గా అవతరించాడు. ఇప్పుడు అతనికి ఉన్నటువంటి క్రేజ్, అంతవరకు యష్కి ఎలాంటి క్రేజ్ వచ్చిందో కేజీఎఫ్ తోటి, సో ఆల్మోస్ట్ తనకి కూడా అలాంటి క్రేజే కాంతారావు తోటి వచ్చింది. సో ఇప్పుడు చాప్టర్ 1 మీద మరిన్ని అంచనాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. చాలా భారీ బడ్జెట్ తోటి ఈసారి. సో ముందుగానే ఆ సినిమాని కేవలం 16 కోట్లు పెట్టి సినిమా తీసినటువంటి హోంబళే వాళ్ళు ఈ సినిమాకి చాలా భారీ బడ్జెట్ తోటి, మోర్ దాన్ 100 crores బడ్జెట్ తోటి ఈ సినిమాని నిర్మించినట్టుగా చెప్తూ ఉన్నారు. మరి దీని మీద కూడా దేశవ్యాప్తంగా అన్ని భాషలకు సంబంధించినటువంటి ప్రేక్షకులు చాలా క్యూరియాసిటీ తోటి ఆ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే తెలుగు రైట్స్ కూడా చాలా భారీ ధరకు అమ్ముడయ్యాయని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. మరి అక్టోబర్ 2న ఆ సినిమా మన థియేటర్లకు వస్తే మరి ఓజీ పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక చిన్నపాటి సందేహాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో కొన్ని థియేటర్లని ఖచ్చితంగా ఆ సినిమా కోసం ఓజీ వదులుకోక తప్పదు. ఏదైతే ఓజీ ద్వారా సో రికార్డు కలెక్షన్స్ని ఆశిస్తున్నటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది కొంత నిరుత్సాహాన్ని కలిగించవచ్చు అని సో విశ్లేషకులు చెప్తున్నారు. కాంతారా చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ కథానాయికగా నటించింది. సో ఆమె ఈ మధ్యకాలంలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. ఖచ్చితంగా హీరోయిన్ కూడా ఈ సినిమాకి ఒక బిగ్ అసెట్గా మారണമെന്ന് తెలుస్తుంది. అలాగే ఈ మధ్య రిలీజ్ అయినటువంటి సెప్టెంబర్ 22న ఓజీ ట్రైలర్ రిలీజ్ అయితే సో అదే రోజు కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఓజీ కంటే అన్ని భాషల్లో కలిపి చూస్తే ఓజీ కంటే చాలా ఎక్కువగా వ్యూస్ సాధించినటువంటి ట్రైలర్గా కాంతారా చాప్టర్ 1 నిలిచింది. దాన్ని బట్టి అంటే హిందీలో మిగతా అన్ని భాషల కంటే, ఈవెన్ ఏదైతే ఒరిజినల్ లాంగ్వేజ్లో ఆ సినిమా తీశారో కన్నడంలో కంటే కూడా హిందీలో దానికి ఎక్కువ ఆదరణ లభించడం అనేది, సో దేశంలో హిందీ ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఎంత క్యూరియాసిటీ తోటి, ఎంత ఏగర్తోటి వెయిట్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. తెలుగులో కూడా ఆ సినిమాకు సంబంధించి అభిమానులు ఉన్నారు, దానికోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో కాంతారా చాప్టర్ 1ని తట్టుకొని ఓజీ సో 2వ వారం కూడా కలెక్షన్లు రాబడుతుందా? సో అంటే ఇద్దరి యొక్క పవన్ కళ్యాణ్ కరిష్మా తోటి ఏమాత్రం తనని పోల్చి చూడలేం రిషబ్ శెట్టి కరిష్మాని. ఇతను వేరే లెవెల్ అని మన అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్. సో ఏ హీరో అభిమాన సందోహంతో ఆయన అభిమాన సందోహాన్ని పోల్చి చెప్పలేం. ఆయన ఫ్యాన్ బేస్ అలాంటిది పవన్ కళ్యాణ్ది. అయినప్పటికీ కూడా ఆ కాంతారా సృష్టించినటువంటి ఆ ప్రభంజనం ఏదైతే ఉందో మొదటి సినిమా, అది ఇప్పుడు చాప్టర్ 1కి కొనసాగుతుంది. ఇంకా చెప్పాలంటే ఎక్కువైపోయింది దాని మీద అంచనాలు కూడా ఎక్కువ ఉన్నాయి. మరి దాన్ని తట్టుకొని ఓజీ ఏ స్థాయి కలెక్షన్స్ సాధిస్తుందో వేచి చూడాలి.